la! Your dream vacation to Bali starts from rupees 22,999 only with GT Holidays, South India's #1 travel brand. ఇప్పుడే ఇండియన్ 2 చూసొచ్చా, తెలుగు వర్షన్ భారతీయుడు 2 కష్ట్. ఇండియన్ ఫస్ట్ పార్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది. ఇంటర్వెల్ అయిపోయాక సేనాపతికి తన భార్య చెప్తుంది, ఒకప్పుడు తెల్ల వాళ్ళ మీద యుద్ధం చేశారు, ఇప్పుడు సొంత వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నారు అని. బేసికలీ దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఇండియన్ 2. మన ఇంట్లో మన సొంత వాళ్ళు నిజాయితీగా ఉంటున్నారా, లేకపోతే ఎలా? వుడ్ వి గో అగైన్స్ దెమ్ ఇఫ్ దే ఆర్ నాట్? మన సొంత వాళ్ళే తప్పు చేస్తే దాన్ని పాయింట్అవుట్ చేసేంత స్ట్రెంగ్త్ మనకి ఉంటుందా? పాయింట్అవుట్ చేశాక దానివల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయగలుగుతామా అనే పర్సనల్ లెవెల్లో కొన్ని క్వశ్చన్స్ని ఈ సినిమా రేస్ చేస్తుంది. కానీ ఒక్క చోట కూడా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉంటుంది. కరప్షన్ వల్ల జరిగే అన్యాయాలు చాలా చూపిస్తారు మూవీలో, కానీ ఒక్క సీన్లో కూడా ఆ ఇంపాక్ట్ అనేది గట్టిగా హిట్ చేయదు. నేను మొన్ననే భారతీయుడు ఫస్ట్ పార్ట్ థియేటర్లో చూసాను, సంధ్య 35mm రీ రిలీజ్ అయినప్పుడు. అందులో కొన్ని సీన్స్లో గవర్నమెంట్ ఆఫీసర్స్ సామాన్య ప్రజల్ని ట్రీట్ చేసే విధానాలు ఉంటాయి కదా, అవి చూస్తే రక్తం మరిగిపోద్ది మనకి. ముఖ్యంగా మనోరమ గారి సీక్వెన్స్ అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్లో హాస్పిటల్ సీక్వెన్స్ హార్ట్ బ్రేకింగ్గా ఉంటాయి. అవి చాలాసార్లు నేను టీవీలో చూసా కదా, ఏం ఇంపాక్ట్ ఉంటుందిలే అనుకున్నాను నేను థియేటర్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ పార్ట్కి. ఆ హాస్పిటల్ సీక్వెన్స్ ఎప్పుడైతే జరిగిందో, దాంట్లో ఎప్పుడైతే మీ బిడ్డ బాడీ బట్టలు లేకుండా వర్షంలో తడుస్తుంది అనే డైలాగ్కి సుకన్య ఆ క్యారెక్టర్ పట్టుకుని బెడ్షీట్ పట్టుకుని పరిగెడతారో, ఆ మూమెంట్కి ఐ వాజ్ షేకన్. ఆల్రెడీ చాలాసార్లు చూసినా కూడా. అలా ఇండియన్ 2లో హిట్ చేసే మూమెంట్స్ కానీ అసలు మూవీలో ఏది హిట్ చేయదు. అండ్ దాని రిజల్ట్ ఏమవుతుందంటే ఒక ఎమోషనల్ పే ఆఫ్ అనేది ఉండదు మూవీలో ఎక్కడ. నేనేదో ఒరిజినల్ తో కంపేర్ చేస్తున్నా, సో కంపారిటివ్ బేసిస్ లో ఇది వీక్ అని అంటున్నా అనుకోకండి. స్టాండ్ అలోన్ ఫిల్మ్ గా కూడా ఇది చాలా అన్ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాండ్ సినిమా. సింపుల్ అండి. ఇప్పుడు ఇలాంటి మూవీస్ ని మనం ఒక కథార్సిస్ లాగా చూస్తాం. చెడ్డ వాళ్ళని, అంటే మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని, మనకంటే పవర్ఫుల్గా ఉండే వాళ్ళని ఎస్పెషల్లీ సిస్టంలో మనం రియల్ లైఫ్లో విజిలాంటి లాగా మారి ఏం చేయలేం. కాబట్టి ఇలాంటి మూవీస్ మనకి కొంచెం హ్యాపీనెస్, కొంచెం రిలీఫ్, హోప్ అనేది మరీ పెద్ద పదమేమో కానీ ఒక కైండ్ ఆఫ్ ఒక రిలీజ్ని ఇస్తాయి. మన కలెక్టివ్ యాంగర్ని రిప్రజెంట్ చేస్తాయి. ఫస్ట్ సినిమాలో కూడా వీక్ పార్ట్స్ చాలా ఉంటాయి. ఆ లవ్ ట్రాక్, ఆ కామెడీ, ఒక సీరియస్ సీన్ అయిపోయిన వెంటనే ఒక క్రింజ్ కామెడీ సీన్తో, అవి టోనల్ ఇన్కన్సిస్టెన్సీస్ చాలా ఉంటాయి. కానీ ఆ సినిమా ఈ యాంగర్ అండ్ ఆ జస్టిస్ విషయంలో మనల్ని గట్టిగా ఇంపాక్ట్ చేస్తుంది. అందుకే వి ఆల్ స్టిల్ లైక్ దట్ ఫిల్మ్. ఆన్ ద కాంట్రరీ ఇండియన్ 2లో అన్నెసెసరీ సీన్స్ లాంటివి ఏం లేవు, అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ క్యాలెండర్ సాంగ్ విచ్ హాస్ జీరో రెలవెన్స్ టు ద స్టోరీ. అండ్ అది వినడానికి కూడా అంత గొప్పగా ఏం లేదు ఆ పాట. అలా పెద్దగా అన్నెసెసరీ సీన్స్ లేకపోయినా కూడా మరి ఉన్న సీన్స్ అయినా ఎమోషన్ క్రియేట్ చేయాలి కదా. అన్ఫార్చునేట్లీ నాకైతే ఎక్కడా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఎవ్రీ సీన్ ఫీల్స్ సో లాంగ్. ఓవర్ రిటర్న్ అని నేను అనను. ఫస్ట్ డ్రాఫ్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లేలో మొత్తం రాస్తారు అండ్ దాని తర్వాత ఫైన్ ట్యూన్ చేసి చాలా వర్షన్స్ చేసి ఫిల్టర్ చేసి తర్వాత మళ్ళీ ఎడిట్లో దాన్ని బాగా కన్సైజ్ చేసి ఫైనల్గా మనం ఒక ప్రిసైజ్, ఒక కట్ వర్షన్ చూస్తామన్నమాట. కానీ ఇక్కడ సినిమా చూస్తున్నంతసేపు ఇది ఫస్ట్ వర్షన్ ఆఫ్ స్క్రీన్ ప్లే చూస్తున్నట్టే అనిపిస్తుంటుంది. సీన్స్ అంత లాంగ్గా ఉండేపాటికి ఆ సీన్ మొదలయ్యేటప్పుడు ఉన్న ఇంపాక్ట్ సీన్ మధ్యలోనే డైల్యూట్ అయిపోద్ది. ఇంకా సీన్ అయ్యేపాటికి లంచం లంచం అని ఆ ప్రీచింగ్ జరుగుతూ ఉంటే లంచం తీసుకునే వాళ్ళు కూడా విసుగు వచ్చేసి పెద్దాయన మీరు ఇంకా ఆపేసేయండి, మేము మారిపోతామనే రేంజ్కి సాగుతాయి ఆ సీన్స్ అన్ని. అండ్ కరప్షన్ గురించి కౌంట్లెస్ లెక్చర్స్ ఫిల్డ్ విత్ సో మెనీ స్టాటిస్టిక్స్ that just couldn't fit in, that I just couldn't register. Too many numbers and too much information is dumped at you. And ఇవన్నీ కూడా నేను చెప్తున్నా, మళ్ళీ ఎమోషన్స్ వర్క్ అయి ఉంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ లాగా కనిపించేవే కాదు. ఇండియన్ తాత చాలా మందిని చంపుతాడు, కానీ ఆయన ఎందుకు చంపుతున్నాడు అనేది చంపేశాక రివీల్ చేస్తారు. సో ఆ విజిలాంటి జస్టిస్ అనేది ఏదైతే ఉంటుందో అది రైట్ ఆర్ రాంగ్ అనేది పక్కన పెడితే అది ఒక మాస్ లెవెల్లో, ఒక హీరో ఎలివేషన్ లెవెల్లో కూడా వర్కౌట్ అవ్వదు. బికాస్ వీ డోంట్ కేర్ అబౌట్ దెమ్, హూ హీస్ కిల్లింగ్, ఇట్ జస్ట్ ప్లేస్ అవుట్. జస్ట్ ఉంటాం అలా చూస్తూ ఇండిఫరెంట్గా. మరి ఈ విజిలాంటే జస్టిస్ అనే ఈ బేసిక్ కాజ్ అనేది, ఆ దానికి బేసిక్ కాజ్ అనేది కూడా తెలియకపోతే ఇంకా సీక్వెన్స్ అనేది యాంటీ గ్రావిటీలో జరుగుతుందా లేకపోతే ఒక గోల్డెన్ రూమ్ లో జరుగుతుందా అనేది ఇట్ జస్ట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఇట్స్ జస్ట్ హార్డ్ టు కేర్. అండ్ సెకండ్ హాఫ్ లో ది ఎడిటింగ్ ఇస్ ప్రిటీ మెస్సీ. ఇండియన్ తాత చేసే మర్డర్స్ కి అండ్ ఇక్కడ సిద్ధార్థ్ అండ్ కో వాళ్ళ ట్రాక్ కి జరిగే డ్రామాకి ఇంటర్ కట్స్ జరుగుతూ ఉంటాయి అండ్ ఇట్ జస్ట్ ఫీల్స్ పాయింట్లెస్. మూవీ మొత్తం అలానే అనిపించింది నాకు. వాట్స్ ద పాయింట్ అని. అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ బాగున్నాయి, బట్ దట్స్ అబౌట్ ఇట్. Nothing else to say. You know a movie is bad when even Anirudh's BGM can't salvage it. Part 3 undanta, glimpses చూపించారు towards the end. They definitely looked better.
అంటే రాజేంద్ర ప్రసాద్ గారి డైలాగ్ ఉంది కదా మొన్న కల్కిలో, ఇంతకంటే చీకటి అనేది రాదు, ఇంకా వెలుగొచ్చే సమయం అయినట్టే అని. ఇంకా ఇండియన్ 2 చూశాక ఖచ్చితంగా ఇండియన్ 3 విల్ బి బెటర్ అని అనిపిస్తుంది. అండ్ వన్స్ అగైన్ ప్లీజ్ మేక్ స్టాండ్ అలోన్ ఫిల్మ్స్, సీక్వెల్స్ వద్దు ప్లీజ్. అండ్ టు ఎండ్ ఇట్, ఐ వాస్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ ద డబ్బింగ్ ఆల్సో. కొన్ని డైలాగ్స్ కమల్ హాసన్ గారే డబ్ చేశారు, కొన్నిటికి వేరే వాళ్ళ వాయిస్ వచ్చేస్తుంది. అంటే ఎలా అనుకున్నారు? నోటీస్ చెయ్యమని అనుకున్నారా? హౌ అంటే బేసిక్ కదా, నోటీస్ చేయరు, వినపడదని అనుకున్నారా? లైక్ హౌ కెన్ యూ ఈవెన్ డూ దాట్? సో యా, వెరీ డిసప్పాయింటెడ్ ఓవరాల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు Galata Telugu for more reviews and interviews. This is Ram Venkateshwar signing off. Hola! Your dream vacation to Bali starts from rupees 22,999 only with GT Holidays, South India's #1 travel brand.